రామ్నగర్లోని వేదం ఉన్నత పాఠశాలలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని ప్రఖ్యాతమైన జ్యోతిర్లింగాల నమూనాలను ప్రదర్శించి పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కనబరిచారు. వేదం పాఠశాలల కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా సమాజంలో విలువలు, విద్యార్థులలో, తల్లిదండ్రులలో ఆధ్యాత్మిక భావనను కలిగించుటకు ఎంతో ఉపయోగపడుతుందని, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలను అందరూ దర్శించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఒకే దగ్గర ఏర్పాటు చేసి దర్శనం కలిగించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల్లో కూడా కానివ్వండి, తల్లిదండ్రుల్లో కూడా కానివ్వండి, భక్తిభావం సంఘటిస్తున్న భావంతో వేద పాఠశాల పెట్టినప్పటికీ ఇప్పటికీ ఇది 4వసారి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసి ఏదో విధంగా పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ భక్తిభావాలు తీసుకురావాలని చెప్పి వాళ్ళకైనా తయారు చేయించారు. ఇంకొక గొప్పతనం ఏంటి అంటే, ఈ జ్యోతిర్లింగాలు తయారు చేసిన వారం రోజులు పిల్లలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానీ ఉపవాసంతో ఒక ఆధ్యాత్మిక శోధన గడపే విధంగా వాళ్ళు తయారు చేసి ఈరోజు ప్రయోగం చేయడం జరిగింది. శివరాత్రి మహాశివరాత్రిని పురస్కరించుకొని ముఖ్యంగా వేదం స్కూల్ శ్రీనివాస్ గారు, పట్టణ సెక్రటరీ బస్మ, ముఖ్యంగా గతంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి కుతుబ్మినార్ కానీ, చార్మినార్ కానీ వివిధ ప్రదేశాలకు సంబంధించిన సుప్రసిద్ధ అంటే ప్రసిద్ధి చెందినటువంటి మల్కాపూర్లో కూడా ఒక 15 రోజులు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతిర్లింగాలు అంటే భారతదేశంలో ఎక్కడైతే ఈ లింగం యొక్క అంటే శివలింగం యొక్క శివుని యొక్క ప్రత్యేకత, విశిష్టత, జ్యోతిర్లింగాలకు సంబంధించిన విశిష్టత గురించి పిల్లలకు నేర్పడం